మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన లెజెండ్. భారత క్రికెట్ గురించి చెప్పాలంటే ధోనికి ముందు, ధోనికి తర్వాత అంతలా భారత క్రికెట్పై అతడు ప్రభావం చూపించాడు. అతడి రాక దేశంలో క్రికెట్కు కొత్త వెలుగును తీసుకొచ్చింది. టీమిండియాను ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ ధోని. యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాలు సృష్టించడం అతడి నైజం. సాధారణ బౌలర్లతో కూడా అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతడికి చాలా అలవాటు. వాస్తవానికి ధోని గురించి మాట్లాడుకోవాలంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. గంగూలీ సారథ్యంలో 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్తో భారత్ జట్టు తరపున ధోని డెబ్యూ చేశాడు. ఏ ఆటగాడికైనా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది. ధోని కెరీర్లో 2005లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ అతని కెరీర్ను మలుపు తెప్పింది. విశాఖపట్నం వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఆ మ్యాచ్లో ధోని పెను విధ్వంసం సృష్టించాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డేలోనూ 145 బంతుల్లోనే 183 పరుగులు చేశాడు. ఇక అంతే, ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోని వెనక్కి తిరిగి చూసుకోలేదు. ధోని కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం కూడా అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. 2007 వన్డే ప్రపంచ కప్లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ అనూహ్యంగా గ్రూప్ దశ నుంచే వెనుదిరిగింది. వాస్తవానికి అప్పట్లో టీ20 మ్యాచ్లకు బీసీసీఐ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును పంపించడానికి కూడా బీసీసీఐ రెడీగా లేదు. కానీ ఐసీసీ విజ్ఞప్తి మేరకు జట్టును పంపాలని నిర్ణయించింది. అయితే అప్పటికే వన్డే ప్రపంచ కప్లో దారుణ ప్రదర్శన చేసిన భారత్ జట్టును ప్రక్షాళన చేయాలని బీసీసీఐ డిసైడ్ అయింది. దీంతో సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్నా ధోనీనే సారథిగా నియమించింది. సచిన్, ద్రావిడ్, గంగూలీ లాంటి సీనియర్లను పక్కన పెట్టి టీ20 ప్రపంచ కప్కు యువ జట్టును ఎంపిక చేసింది. దీంతో తనపై బీసీసీఐ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న ధోని తొలి టోర్నీలోనే ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఐసీసీ 3 పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. 2007లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ అందుకుంది. 2007 టీ20 ప్రపంచ కప్లో ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాకు 2వ వన్డే వరల్డ్ కప్ను అందించాడు ధోని. మినీ ప్రపంచ కప్గా చెప్పుకునే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని టీమిండియాకి అందించాడు. రిటైర్మెంట్ సమయంలోనూ ధోని జట్టు గురించే ఎక్కువ ఆలోచించేవాడు. జట్టుకు కోహ్లీ రూపంలో తన వారసుడు దొరికాక మెల్లిమెల్లిగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన ధోని 2017లో వన్డే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2-3 ఏళ్ల పాటు ఆటగాడిగా జట్టులో ఉంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. మిస్టర్ కూల్గా అభిమానులు ముద్దుగా పిలుచుకున్న ధోని ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతాడని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఈ ఏడాది సీజన్లో చెన్నై జట్టును నడిపించాడు. మరి వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్నది వేచి చూడాలి.